ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఈ లడ్డు వ్యవహారం మీద రోజు అబద్ధాలు మాట్లాడటం. నిన్న కర్నూలులో కూడా జంతువుల కొవ్వు కలిసిందని, అట్లానే టాయిలెట్ క్లీనింగ్కి వాడే లాప్సా కలిపారని నిన్న మాట్లాడటం పబ్లిక్ మీటింగ్లో. నిజంగా ఇంత పెద్ద వయసు గల వ్యక్తి, 16 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎంత దిగజారిపోయాడంటే ఈరోజు మాటల్లో చాలా బాధాకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడే మాట్లాడలేక, ఎదుర్కోలేక 9 మంది కలిపి ప్రెస్ మీట్ పెట్టారు నిన్నగాక మొన్న. ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడండి, ఎవరో విలేకరు అడిగితే యానిమల్ ఫ్యాట్ కలిసిందా అని అడిగాడు ఆయన. అడిగితే ఈయన ఏం మాట్లాడాడు, వాట్ ఆర్ యూ టాకింగ్, నీకేమన్నా కలలోకి వచ్చి చెప్పాడా, కలవలేదని ఎక్కడన్నా రిపోర్ట్లో ఇచ్చారా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత దారుణమైన అంశం అంటే నిజంగా ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా ఈరోజు మీకోసం ఎన్డీబీ రిపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. క్లియర్గా ఇన్ ఆల్ ద 4 ghee samples of TTD suggests that it mainly contains vegetable oils and fat of plant origin, and the possibility of presence of fat from animal origin appears very less అని క్లియర్గా ఎన్డీడీబీ రిపోర్ట్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది. అసలు యానిమల్ ఫ్యాట్ కలవాలంటే కొలెస్ట్రాల్ ఉండాలి. ఈ గీలో కొలెస్ట్రాల్ ఉంటేనే యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టు. క్లియర్గా దేర్ ఈజ్ నో కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ వాజ్ నాట్ డిటెక్టెడ్ ఇన్ అనాలిసిస్ ఆఫ్ ద 2 available samples of TTD. ద రిజల్ట్ సజెస్ట్ దట్ దేర్ ఈజ్ నో యానిమల్ ఫ్యాట్ అని క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎన్డీడీబీ రిపోర్ట్ ఇది. అట్లానే నేషనల్ డైలీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ICAR, ఈ 2 ల్యాబ్స్కి కూడా ఈ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ల్యాబ్స్ ఈ 2. ఒకటి నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NDRI, ఇంకోటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ NDDB. ఈ 2 కూడా ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క డైరీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మకమైన 2 సంస్థలకి శాంపిల్స్ పంపించడం జరిగింది. క్లియర్గా ఇస్తే మీకేమన్నా కల్లోకి వచ్చి చెప్పాడా దేవుడు, భగవంతుడు అని అడుగుతా ఉన్నాడు. అంటే ఈ మైండ్ ఎక్కడ పోయింది, ఏంది? తప్పు చేసావు నువ్వు తప్పు చేసి తప్పు మాట్లాడి ఆ తప్పుని కరిపించుకోవడానికి ఈరోజు 9 మంది మా వ్యక్తులతో మాట్లాడిస్తే తప్పు ఉప్పు అయిపోద్దా చంద్రబాబు నాయుడు? నువ్వేమన్నా గట్టిగా మాట్లాడి బెదిరిస్తే తప్పు నిజమైద్దా, ఉప్పు అయిద్దా? కాదు కదా. అంటే వాయిస్ పెంచి ఆ అభద్రతా భావంలో ఆయన ఎవరో లాయర్ గారు చెప్పాడు, నిజంగా కూర్చున్న వాళ్ళ ముఖంలో ఒక్కరి ముఖంలో కూడా నెత్తురు చుక్కలేదు, అధికారంలో ఉన్న ఆ దర్పం లేదు. వీళ్ళు మాట్లాడే అబద్ధాలు చెప్తూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి కాదు. అట్లానే నిన్న ఒక పత్రిక రాసింది, ఎస్ వాల్యూ ఉంటే గీ కల్తీ అయినట్టే, యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టే ఎస్ వాల్యూ అంటే అని చెప్పి నిన్న ఒక పెద్ద
ఎల్లో మీడియాలో మెయిన్ పేపర్లో రాశాడు, ఎస్ వాల్యూ ఉంటే యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టట. ఈయన కనిపెడతాడు. ఈయన ఒక మేధావి, జనాల్ని ఎలా తప్పుదో పట్టించాలో మరొక మీడియా. ఎస్ వాల్యూ అంటే ఈ యొక్క పాలల్లో 5 రకాల టెస్టులు చేస్తారు, ఫారిన్ ఫ్యాట్ ఉందా లేదా అని. ఇది ఎస్ వాల్యూ తగ్గితే కల్తీ జరిగిందా లేదా అనేది మాత్రమే తెలుస్తుంది. దానిలో ఏమి కల్తీ జరిగిందనేది చెప్పలేదు ఎస్ వాల్యూతో. ఎస్ వాల్యూ తగ్గితే పాలల్లో కల్తీ జరిగిందా లేదా అనేది మాత్రమే తెలుస్తుంది. అది ఏం జరిగిందనేది ఎన్డీడీబీ రిపోర్ట్లో క్లియర్గా ఏమేం వచ్చినాయి అన్నీ కూడా వాళ్ళు విశ్లేషించి చెప్పారు. కాబట్టి ఈ ఎస్ వాల్యూ పెరిగితే ఏమేం కలపొచ్చు అవి కూడా ఇవి చేశాడు. ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అంటే అనుమానం ఉన్న, ఇదే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు చేసిన తప్పు. ఈ ఎస్ వాల్యూ తగ్గిందని చెప్పి, యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి ఆయన తొందరపడి మాట్లాడటం జరిగింది. దీన్నే సుప్రీంకోర్టులో వాళ్ళు ఇదే ఎస్ వాల్యూని చూసి, ఈ పేపర్ చూసి, ఎస్ వాల్యూ సస్పెక్ట్ మాత్రమే, ఇందులో అనుమానం మాత్రమే ఉంది, మీరు ఎలా